ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరగడంతో దాన్ని సైడ్ చేయడానికి వైసీపీ సర్కార్ బాబు అరెస్ట్ ని తెరపైకి తీసుకొచ్చింది. వాస్తవానికి గత 4 ఏళ్లుగా ఏపీలో అరాచక పాలన సాగుతోందని సాధారణ ప్రజలు సైతం భావిస్తున్నారు. రాజధాని లేకుండా చేయడం, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, పథకాల పేరు చెప్పి అప్పుల రాష్ట్రంగా మార్చడం, విపక్షాలపై కక్ష సాధింపులకు దిగడం, ఇలా పలు అరాచకాలతో జగన్ సర్కార్పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు తమకు, తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేశారని మండిపడుతున్నారు. తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసుని తెర మీదకు తీసుకొచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయించారు. టీడీపీపై అవినీతి బురద జల్లి ప్రజల్ని నమ్మించడంలో తమ గోబెల్స్ ప్రచారంతో సక్సెస్ అవుతామని వైసీపీ భావిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ తనదైన స్టైల్లో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబును జైలుకు పంపి టీడీపీని ఏదో చేద్దామనుకుంటున్నారు. తనకు అవినీతి బురద అంటడంతో బాబుకి కూడా అంటిద్దామని చూస్తున్నారు. అయితే దీన్ని ప్రజలు నమ్మడం లేదు. ఇక తాను ఏ అవినీతికి పాల్పడలేదని బాబుకు తెలుసు. అందుకే ఈ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జగన్ లా బెయిల్ పై బయటకు వచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. తన మీద పెట్టిన కేసు తన అరెస్ట్ అక్రమమని పోరాడుతున్నారు. సహజంగా ఎవరినైనా కోర్టు రిమాండ్ చేస్తే ఆ వెంటనే బెయిల్ పిటిషన్ పెట్టుకుంటారు. కానీ టీడీపీ అధినేత మాత్రం క్వాష్ పిటిషన్ పెట్టుకున్నారు. అసలు ఏంటి క్వాష్ పిటిషన్? చంద్రబాబు దీని మీదనే ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారన్న చర్చ సాగుతోంది. క్వాష్ పిటిషన్ ద్వారా చంద్రబాబు మీద ఏపీసీఐడి పెట్టిన ఎఫ్ఐఆర్ ని, ఛార్జ్ షీట్ ని కొట్టేయాలని బాబు కోరుతున్నారు. చంద్రబాబు ఏ విధంగానూ తప్పు చేయలేదు, ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని క్వాష్ పిటిషన్ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. సినీ పరిభాషలో చెప్పాలంటే నిజాయితీకి ఉన్న ధైర్యం అది. అందుకే తప్పు చేయలేదు కనుక స్కిల్ కేసు ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ధైర్యంగా అడుగుతున్నారు. అంతేగాక కేవలం బెయిల్ కోరితే మరిన్ని అక్రమ కేసులు బనాయించడానికి వైసీపీ సిద్ధం అవుతుంది. అందుకే బాబు అరెస్ట్ అయి వారాలు గడుస్తున్న హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్ జోలికి వెళ్లకుండా క్వాష్ పిటిషన్ అనే అంటున్నారు. బాబుకు ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానాల్లో స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు బెయిల్ తెచ్చుకుంటే జగన్ కు తనకు తేడా ఏముంటుంది, తప్పు చేసిన వాడికి ఏ తప్పు చేయని వాడికి భేదం ఏముంటుందని ధైర్యంగా క్వాష్ కోరారు. బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటే బెయిల్ వచ్చేదేమో, కానీ ఎన్నికల సమయంలో బాబు జైల్లో ఉండాలని వైసీపీ బలంగా కోరుకుంటోంది. అందుకే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, రాజధాని కేసు అంటూ పలు రకాల కేసుల్ని తెరపైకి తీసుకొస్తోంది. అందుకే తాజా కేసు క్వాష్ అయితే మిగిలిన కేసులు ఒక్కటి నిలబడదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, దేశ ఉన్నత న్యాయస్థానాల్లో బాబు క్వాష్ కోరుతున్నారు. అలాగే చంద్రబాబు కేసు తర్వాత పరిణామాలన్నీ 17A చుట్టూనే తిరుగుతున్నాయి. మాజీ సీఎం, విపక్ష నేతని అరెస్ట్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ ఈ కేసులో అలాంటిది జరగలేదు. అందుకే బాబు లాయర్లు ఈ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయగా సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. అక్టోబర్ 3 విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సిఐడి తరపు న్యాయవాదిని ఆదేశించింది. డాక్యుమెంట్స్ అన్ని హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు తరపున లోథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదించారు. ఇక ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని బాబు తరపు న్యాయవాది సాల్వే సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సిఐడి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వి పేర్కొన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు విషయంలో సిఐడి 17A పాటించలేదని ఆయన తరపు లాయర్ హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదించారు. ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా 17A ద్వారా రక్షణ ఉంటుంది. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని స్పష్టం చేశారు. 2018 జూలై 18కి ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదని హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని, కక్షపూరితంగా బాబుపై కేసులు పెట్టారని సాల్వే సుప్రీంకు వివరించారు. ఇదే సమయంలో బాబు లాయర్లు టెక్నికల్ అంశాలైన 17A మీద తప్ప స్కామ్ లేదని ఎందుకు వాదించడం లేదనే చర్చలు సాగుతున్నాయి. దీని వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. స్కామ్ విషయంలోకి వెళితే విచారణ మొదలెట్టాల్సి ఉంటుంది. అది సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అది కూడా ఏసీబీ కోర్టులోని విచారణ జరగాల్సి ఉంటుంది. అందుకే సాంకేతిక అంశమైన 17A మీదే సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు చేశారు. అయితే 2018లో చేసిన 17A సెక్షన్ ఈ కేసుకు వర్తిస్తుందా అనే సందేహాలున్నాయి. నేరం 2015-16లో జరిగిందంటున్నారు. అప్పుడే ఈడీ విచారణ మొదలెట్టారు. 2021 డిసెంబర్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 17A అమెండ్మెంట్ 2018 జూలైలో వచ్చింది. అయితే నేరం 2015-16కి సంబంధించింది కాబట్టి 17A కింద గవర్నర్ పర్మిషన్ అవసరం లేదనేది సిఐడి లాయర్స్ వాదన. కానీ 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ అవసరం అనేది బాబు లాయర్స్ వాదన. 2015-16లో ఈడీ డిజైన్ టెక్ నుండి దాని సబ్సిడరీ కంపెనీస్ కు చెల్లించిన నిధుల మీద కట్టాల్సిన జీఎస్టీ ఎగవేత గురించి లెటర్ రాసింది. అందులో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేదు.
ఆయన మీద పెట్టిన కేసు 2021లోది. కాబట్టి కేసులో ముందు 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ అవసరం అని బాబు తరపు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ సెక్షన్ 17A అనేది అవినీతి నిరోధక చట్టంకి మాత్రమే వర్తిస్తుందా లేక ఇతర సెక్షన్స్ కి కూడా వర్తిస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. సెక్షన్ లో ఏదైనా విచారణ అని ఉంది కాబట్టి, అలాగే సిఐడి ఈ కేసు ఫైల్ చేసింది ఏసీబీ కోర్టులోనే కాబట్టి అవినీతి నిరోధక చట్టం ముఖ్యం అని డిఫెన్స్ లాయర్ అంటున్నారు. ఇక 17A ప్రకారం వేసిన బాబు క్వాష్ పిటిషన్ ఆమోదించినా జరిగే పరిణామాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఒకవేళ దీన్ని తిరస్కరిస్తే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాలన సరిగా చేయలేదని, దీని ద్వారా ప్రతీకార రాజకీయాలకు తెరతీసినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే ఆమోదిస్తే ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చినట్టే అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు కేసు ఒక ప్రత్యేకమైనదిగా పేర్కొంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది వేచి చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.